నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ 49 కేజీ వెయిట్ కేటగిరీలో వెయిట్ లిఫ్టింగ్‌లో మన ఇండియా తరపు నుంచి ఒలింపిక్స్‌లో ఈ ఇయర్ ఒలింపిక్స్‌లో ఫస్ట్ మెడల్ మన మీరాబాయ్ చాను గెలుచుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం చాలామంది 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా, 1.5 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఇంకెన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలి, కొంతమంది 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాక ఇంకెన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలి, ఇంకెప్పుడు వస్తుంది ఇలాగా. కానీ ఒక అథ్లీట్ ఒక గేమ్ కోసం 4 సంవత్సరాలు కంప్లీట్గా టైం పెడతారు కాదా. మరి ఆ 4 సంవత్సరాలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 12 సంవత్సరాల వయసు నుంచి ఆవిడ ఆడుతున్నారంటే అప్పటి నుంచి ప్రతిరోజు ఆ కృషి అనేది ఉంటుందా లేదా, వాళ్ళు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, అవునా కదా. అంటే ఏదో ఈ 1 సంవత్సరం చదివేశాము అని కాదు. కొంతమందికి చిన్నప్పటి నుంచి బేసిక్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. అలాంటప్పుడు ఇంకా మనం చాలా చాలా కష్టపడాలి. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి. కొన్నిసార్లు ఓటమిలు వస్తాయి, ఎదుర్కోవాలి. అవన్నీ ఎదుర్కొంటేనేనా ఒక సక్సెస్ అనేది వచ్చినప్పుడు హ్యాపీనెస్ వచ్చేది, అవునా కాదా. చిన్న చిన్న వాటికి కుంగిపోవడం, అయ్యో రాలేదే ఇంకేం వస్తుంది అని ఆ నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం, ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది ఇంకేం చేయను ఇంక అయిపోయిందేమో అలాంటి నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోవడం మానేసేయాలి. ఒకటి ఏదన్నా గొప్పగా సాధించాలి అనుకున్నప్పుడు మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయనటువంటి కృషి చెయ్యాలి. అప్పుడే మనం అనుకున్న దాన్ని సాధించగలం. ఒక్కసారి ఈమె గెలిచిన ఆ వీడియో ఒకసారి చూడండి. అంటే ఈమె నుంచి ఇన్స్పిరేషన్, ఈమె ఒక్కళ్ళే ఇన్స్పిరేషన్ అన్నట్టుగా చెప్పట్లేదు. మనం ఎన్నో సంవత్సరాల కష్టం ఆ ఒక్క రిజల్ట్తో మొత్తం మనకి తిరిగి వస్తుంది. దానికంటే ఎన్నో వేల రెట్లు మనకు తిరిగి వస్తుంది. మన కొన్ని రోజుల బద్ధకం మన లైఫ్ లాంగ్ మనల్ని బాధపడేలాగా చేస్తుంది. మరి కష్టం అనేటటువంటిది మంచిదేనా? ఎస్. సరే, ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సావిత్రిబాయి ఫూలే ఆవిడ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి మనం క్వశ్చన్ అడిగాం. దీంట్లో ఏమంటున్నారు, ఈవిడ ఫస్ట్ ఎవర్ ఇన్ఫాంటిసైడ్ ప్రొహిబిషన్ హోమ్ అనేటటువంటి దాన్ని ఇండియాలో 1853లో ఆవిడ స్టార్ట్ చేశారన్నారు, అవునా కాదా. ఎస్. రెండోది గో గెట్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆమె రచించినటువంటి ఫేమస్ పోయమ్స్లో ఒకటి అంటున్నారు, అవునా కాదా. ఎస్. రెండు కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. మనం ఏం చేశామంటే హిస్టారికల్గా ఎస్పెషలీ మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేశాం నిన్ననే. హిస్టరీకి సంబంధించి 6 వీడియోస్ మనము రికార్డ్ చేస్తున్నామండి. చాలామంది అడుగుతున్నారు హిస్టరీ సంబంధించినవి కావాలి, పాలిటీ అని. మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్ కనుక చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ దగ్గర నుంచి ఆర్టికల్స్, ఇలాగా హిస్టరీలో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, చాలా ఉన్నాయి. మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి. ఆ రీసోర్సెస్ని వాడుకునేలాగా ప్రయత్నించండి. రైట్. ఎక్కడున్నాయి, తెలియవు, లేవు అన్న డినయల్లో వద్దు. ఉన్న వాటిని ఎలా వాడుకోవాలి, మనం వెతుక్కోవాలి. మన రీసోర్సెస్ని, మనకు కావాల్సిన వాటిని మనమే సృష్టించుకోవాలి. కొన్నిసార్లు చాలా ఉంటాయి, వాటిని వెతికి ఎక్కడున్నాయి కనిపెట్టుకోవాలి, అంతే. రైట్. ఎప్పుడు కూడా లేవు అని ఆ నెగిటివ్ దీంట్లో ఉండకూడదు. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి దాంట్లో పార్ట్ కానటువంటిది ఏంటి అని అడుగుతున్నారు. నిర్భయ్ మిజైలా, నాగ్ మిజైలా, అగ్ని మిజైలా, ఆకాష్ మిజైలా. నిర్భయ్ అనేటటువంటిది క్రూజ్ మిజైల్, అది ఐజీఎండిపిలో పార్ట్ కాదు. అందువల్ల ఐజీఎండిపిలో అన్నీ కూడా బ్యాలిస్టిక్ మిజైల్సే అన్నమాట. వాటిలో నాగ్ అని, అగ్ని అని, ఆకాష్ అని, త్రిశూల్ అని, ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఉండేటటువంటి మిజైల్ గ్రూప్స్ అన్నమాట. నిర్భయ్, బ్రహ్మోస్ ఇలాంటివన్నీ క్రూజ్ మిజైల్స్. దాన్ని సపరేట్గా డెవలప్ చేశాం, దీని కింద కాదు. సరే, ఇవి 23కి సంబంధించిన ఆర్టికల్స్ యొక్క జిస్ట్ అండి. ఇది కూడా 23కి సంబంధించిందే. ఇది 24కి సంబంధించిన ఆర్టికల్స్ యొక్క జిస్ట్. ఇది కూడా 24కి సంబంధించిన ఆర్టికల్స్ యొక్క జిస్ట్ అన్నమాట. సో ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత, అంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అదొకసారి చూసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారు రోజు చేయండి వీడియో అని. ఈ మధ్య మనం 2 డేస్కి ఒకసారి చేస్తున్నాం, మీరు గమనించి ఉంటే.
వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేటప్పటికి ఈ మధ్య ఇంగ్లీష్లో కూడా స్టార్ట్ చేశాం. 2 మంత్స్ అయింది ఇంగ్లీష్లో కూడా వీడియో స్టార్ట్ చేశాము. ఇంగ్లీష్లో ఒక వీడియో, తెలుగులో ఒక వీడియో మీరు చూస్తూ ఉండుంటారు. మనం వీడియో చేయని రోజు ప్రాజెక్ట్ సేతు అన్న దాని కింద ఒక వీడియో చేస్తున్నాం. ప్రాజెక్ట్ సేతు వీడియో చేసిన రోజు తెలుగు వీడియో చేయడానికి కుదరట్లేదు. అవి కాకుండా క్లాసులు ఇలాగా చాలా ఉండడం వల్ల చేయలేకపోతున్నానండి. అంటే డైలీ చేయకూడదు అని కావాలని చేయకపోవడం అనేది రీజన్ ఎప్పటికీ కాదు. చేయాలని నాకు ఉంటుంది. బట్ కన్స్ట్రెయింట్ అయితే ఇదన్నమాట. రోజు తెలుగు కరెంట్ అఫైర్స్ చేస్తే ఇంకా వేరే వీడియోస్ ఏవి చేయడానికి టైం కుదరట్లేదన్నమాట. క్లాసెస్ ఇవి కూడా ఉంటాయి కదా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటాను మిమ్మల్ని కలవడానికి హైదరాబాద్కి వస్తున్నానని చెప్పి ఇద్దరు మెసేజ్ చేశారు మన దీంట్లో. సో నేను హైదరాబాద్లో లేనందువల్ల కలవలేకపోయానండి. చాలామంది మాట్లాడాలి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ నేను హైదరాబాద్కి వెళ్తాను. సో అప్పుడు ఒకవేళ మీరు అక్కడ ఉంటే కలుస్తాను. కానీ టైమింగ్స్ అవన్నీ కూడా ఒకసారి మీరు ఇన్స్టిట్యూట్లో కనుక్కుంటే మీకు చెప్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ టైంలో మీరు వస్తే కలవడానికి కుదరకపోవచ్చు. కాబట్టి ఒకసారి ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళు మీకు చెప్తారు ఏ టైం అని. ఇవాళ రేపు కాదు, మండే రోజు కాల్ చేసి వాళ్ళకి ఒకసారి అడగండి. ఇలా మేము ఒకవేళ మీరు కలవాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి ఆఫీస్ నంబర్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. 9052292929 ఇది ఆఫీస్ నంబరు. సో మరి ఆఫీస్ టైమింగ్స్లోనే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఒకసారి దానికి కాల్ చేసి ఇలాగా మేము కలుస్తామని చెప్తే వాళ్ళు టైమింగ్స్ చెప్తారు. నా క్లాసెస్లో ఏం టైమింగ్స్ చెప్తారు, అప్పుడు నేను కలవగలను. అంటే ఆ రోజు కొద్దిగా నేను ఫీల్ అయ్యాను, అయ్యో వీళ్ళు వచ్చారు ఇంత దూరం నుంచి కలవలేకపోయాను అని. అది అందుకోసం అన్నమాట. మరి మన ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి దాని రిలేటెడ్ బేసిక్స్ అన్నమాట. ఒలింపిక్ గేమ్స్ 2020లో జరగాల్సినటువంటివి టోక్యోలో. బట్ కోవిడ్ కారణంగా లాస్ట్ ఇయర్ అవి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ ఇచ్చేటటువంటి మెడల్స్ అన్నీ కూడా రీసైకిల్ చేయబడ్డటువంటిది. ఈ వేస్ట్ అంటాం, ఎలక్ట్రానిక్ వేస్ట్ అని. ఈ వేస్ట్ నుంచి రీసైకిల్ చేయబడ్డ మెటీరియల్తో ఈ మెడల్స్ అన్నిటినీ కూడా తయారు చేయడం జరిగింది. టోక్యో అనేటటువంటి సిటీలో 1964లో ఒలింపిక్స్ జరిగాయి. మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నమాట. ఇండియా నుంచి 120 మంది అథ్లీట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి దీంట్లో కరాటే, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ ఇలాంటి కొత్త స్పోర్ట్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. 206 టీమ్స్ దీంట్లో రిప్రజెంట్ చేస్తున్నాయి. మన్ప్రీత్ సింగ్ మరియు మేరీ కామ్ వీళ్ళిద్దరూ కూడా మన ఇండియా తరపు నుంచి ఫ్లాగ్ బేరర్స్గా ఉంటున్నారు. మిరైటోవా అనేటటువంటిది ఈ ఇయర్ మన ఈ ఒలింపిక్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ మస్కట్. ఇప్పటి వరకు ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఎక్కువ ఒలింపిక్ మెడల్స్ సంపాదించిన వ్యక్తి మైకల్ ఫెల్ప్స్, 23 మెడల్స్. అతను స్విమ్మర్ అన్నమాట. మన ఇండియా తరపు నుంచి అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్, ఇండివిజువల్ కేటగిరీలో గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా. సో ఇవి దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్. ఇప్పటి నుంచి కూడా ఇవాళ నుంచి కూడా కొద్దిగా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎగ్జామ్స్కి ఉన్నవాళ్ళు ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతూ వస్తే చాలా బాగుంటుందండి. సరే, మరి ఆర్టికల్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి పార్లమెంట్ అనేటటువంటి దాంట్లో సభలు అనేటటువంటివి నిరంతరాయంగానూ అడ్జాన్ అవుతూ ఉన్నాయి. అడ్జాన్ అని పిలుస్తాం. సో పెగాసస్ మరియు ఫామ్ లాస్, అగ్రికల్చరల్ చట్టాలు, వాటికి సంబంధించి ఈ రెండు విషయాలకు సంబంధించి సభ అనేటటువంటి దాంట్లో డిస్కషన్ చేపట్టాలని, ఆ డిస్కషన్ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి ఏంటి అన్న దాని మీద మనకి డిబేట్స్ జరగడము, ఆ డిబేట్ సరిగా జరగకుండా పోస్ట్పోన్ చేయడము, ఈ విధంగా వాగ్వివాదాలు చేపెట్టుకోవడం ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ మనందరికీ కూడా పెగాసస్ అనేటటువంటి విషయం ఏంటి, పెగాసస్ అసలు అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, సర్వీలియన్స్ ఏంటి, అవన్నీ కూడా చూడాలి. రెండోది అగ్రికల్చరల్ బిల్స్, ఫామ్ లాస్ అన్నామా, అగ్రికల్చరల్ చట్టాలు ఏంటి. మనం ఈ రెండింటి మీదనూ కాంప్రిహెన్సివ్ వీడియోస్ చేసాం. రీసెంట్గానే మీకు చెప్పినట్టు పెగాసస్ అనేటటువంటి దాని మీద వీడియో చేయడం జరిగింది. 3 అగ్రికల్చరల్ చట్టాలకు సంబంధించి వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసుకుంటారా అండి. మరి ఇక్కడ పాలిటీకి సంబంధించి కొన్ని టర్మ్స్, అడ్జాన్ అంటే ఏంటి, టెంపరరీగా మరి సభని పోస్ట్పోన్ చేయడాన్ని అడ్జాన్ అంటారు. ఎవరు పోస్ట్పోన్ చేస్తారు, సభాపతి. ఇంగ్లీష్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంట. ప్రిసైడింగ్ ఆఫీసర్ సభని అడ్జాన్ చేయడం జరుగుతుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్. లోక్సభకైతే లోక్సభ స్పీకర్ అంటాం, రాజ్యసభకి రాజ్యసభ చైర్మన్ అని పిలుస్తాం.
నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. కోఆపరేషన్ అంటున్నా. కోఆపరేటివ్ సొసైటీస్ వీటికి సంబంధించి రీసెంట్గా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. కోఆపరేటివ్ సెక్టార్లో రిఫార్మ్స్ అంటున్నారు. ఆ కంటెక్స్లో పాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ. మనం రేపు ఈ కోఆపరేటివ్ సెక్టార్ అంటే ఏంటి, ఆ కోఆపరేటివ్ సెక్టార్ అనేటటువంటిది ఏ విధంగా ఎవాల్వ్ అయింది, మన వాళ్ళు అడిగారు కోఆపరేటివ్ సెక్టార్ ఎలా ఎవాల్వ్ అయింది చెప్పండి అన్నట్టుగా. దానికి సంబంధించి నేను రేపు కానీ మండే కానీ కాంప్రిహెన్సివ్ వీడియో చేయబోతున్నానండి. రైట్, అది అక్కడ చూద్దాం. బట్ ఓవరాల్గా దీనికి సంబంధించి రీసెంట్ ఇష్యూ గురించి చెప్తాను. కరెంట్ అఫైర్స్లో ఏముందో మనకి 97వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటటువంటిది పాస్ అవ్వడం జరిగింది 2011లో. దాంట్లో కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేటటువంటిది ఇవ్వడం, ఆ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేటటువంటిది ఇచ్చి వాటిలో సెంటర్ యొక్క పవర్ని, కోఆపరేటివ్ సొసైటీస్ మీద సెంటర్ యొక్క పవర్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. కానీ ఈ సెంటర్ యొక్క పవర్స్ అనేటటువంటివి పెరగడము అంటే అది స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఏరియా స్టేట్ యొక్క పవర్ కంట్రోల్ అవ్వడం లేదా తగ్గడం అనే కదా. ఆ కంటెక్స్లో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అనేటటువంటిది ఇదిగో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఓకే, వాటిలో మరి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి యూనియన్ లిస్ట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద పార్లమెంట్ కంట్రోల్ ఉన్న ఇబ్బంది లేదు. కానీ అదర్ ప్రొవిజన్స్కి సంబంధించి కోఆపరేటివ్స్ అనేటటువంటిది లోకల్ ఫార్మేషన్స్గా చూడాలి. అలాంటప్పుడు స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉండేలాగా చూడాలి. ఆ విధంగా కొన్ని ప్రొవిజన్స్ని 97వ రాజ్యాంగ సవరణ చట్టంలో వచ్చిన కొన్ని ప్రొవిజన్స్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ 97వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటటువంటిది ఆర్టికల్ 19 అనేటటువంటి దాని నుంచి దాంట్లో మార్పులు చేసింది. ఆర్టికల్ 19(c)లో కోఆపరేటివ్స్ అనే పదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిపిఎస్పిలో ఆర్టికల్ 43(b) అనేటటువంటి దాన్ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా రీసెంట్లీ ఎన్సీఆర్టీ అనేటటువంటిది స్టేట్కి సంబంధించినటువంటి కరికులం వీటికి సంబంధించి ఇదిగో ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటి తీసుకొచ్చాం కదా. ఆ ఎడ్యుకేషన్ పాలసీకి తగ్గట్టుగా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా లాస్ట్ ఇయర్. ఆ ఎడ్యుకేషన్ పాలసీకి తగ్గట్టుగా కరికులంని ఫ్రేమ్ చేయండి అని కొన్ని స్టేట్ కౌన్సిల్స్కి చెప్పడం జరిగింది. స్టేట్ కౌన్సిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ వీటికి 4 స్టేట్స్కి సంబంధించిన వాటికి కరికులం ఫ్రేమ్వర్క్స్ ఎలా ఉండాలో చెప్పండి అని వాటిని అడగడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో మనం ఏ క్వశ్చన్స్ అడగాలి, అసలు కరికులం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది క్వశ్చన్ అన్నమాట. కరికులం అంటే సిలబస్ ఎలా ఉండాలి అని మనం ఇప్పటికీ కూడా మనం గమనిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అది, దీనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీస్ ఇలా చెప్తూ ఉంటారు, అవునా కదా. మరి ఈ కంటెక్స్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ విధంగా ఉండాలి, సిలబస్ ఈ విధంగా ఉండాలని ఫ్రేమ్ చేసిందే మనం ఇంకా ఫాలో అవుతున్నాం. మరి ఈ కంటెక్స్లో ఇప్పుడు యొక్క వాల్యూస్కి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా యొక్క నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేటటువంటి దాన్ని ప్రిపేర్ చేయాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. అందుకే ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ ఇక్కడ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4 కేటగిరీస్గా ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ఏంటి ఆ 4 కేటగిరీస్, ఎందుకు ఆ 4 కేటగిరీస్ వచ్చాయి చూడండి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, ఇలాగ మనకి కేటగిరీస్గా చేయండి. మనకి ఇంతకుముందులాగా ఒకే ఫ్రేమ్వర్క్ వేసి అలా కాదు, ప్రతి దానికి కూడా స్పెసిఫిసిటీ అనేటటువంటిది ఉండాలి అన్న ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఈ కామర్స్ రూల్స్ అనేటటువంటివి కన్జ్యూమర్స్కి ఫేవర్గా ఉంటాయా లేదా అని. ఇంకొక విషయం అండి, ఎడిటోరియల్స్ అనేటటువంటివి న్యూస్ కాదు, వాళ్ళ ఒపీనియన్స్. న్యూస్ ఆర్టికల్స్ వేరు, ఎడిటోరియల్స్ వేరు కదా. ఎడిటోరియల్స్ అన్నటువంటివి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అన్నమాట. సో వాటిని డీటెయిల్డ్గా చదువుకొని అవేమి ఎగ్జామ్లో అడగరు. మనం న్యూస్ పేపర్ మన కోసం రాయరండి కదా, మనం వాటిని ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుంటాం. సో మనకి ఎంతవరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమో అంతవరకు చూసుకోగలిగితే చాలు. రైట్, మరి ఇక్కడ ఏమంటున్నారు, న్యూ ఈ కామర్స్ రూల్స్ అనేటటువంటివి ఎంతవరకు కన్జ్యూమర్స్కి ఫేవరబుల్గా ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ఇంతకీ న్యూ ఈ కామర్స్ రూల్స్ ఏంటో మనం తెలియాలి కదా. రీసెంట్గా రివైజ్డ్ ఈ కామర్స్ రూల్స్ అనేటటువంటి వాటిని
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో రివైజ్డ్ రూల్స్ అనేటటువంటివి ఏం చేస్తున్నాయి, ఏమేం ప్రొవిజన్స్ తీసుకొచ్చాయో చూడండి. కంపల్సరిగా మరి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఏ ఈ కామర్స్ కంపెనీ అయినా సరే ఆల్ ఈ కామర్స్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవాలి. ఒక గ్రీవాన్స్ ఆఫీసర్ ఉండాలి, చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్ ఈ కామర్స్కి సంబంధించి ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేటటువంటిది వస్తే 72 గంటల లోపల రెస్పాన్స్ అనేటటువంటిది ఇవ్వాలి. ఈ కామర్స్ ఫర్మ్కి సంబంధించి అంటే అదే కంపెనీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ని దాంట్లో అమ్ముకోకూడదు. వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్లో మనము వేరే వాళ్ళు అమ్మచ్చు, మనం కొనుక్కోవచ్చు. అలాగా అంటే కంపెనీయే తన ప్రోడక్ట్స్ని తన ప్లాట్ఫామ్లో అమ్ముకుంటే తన యొక్క ప్రోడక్ట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా. సో అలా వద్దు అని, ఫ్లాష్ సేల్స్ అనేటటువంటివి వద్దు అని, ఏవైతే గూడ్స్ వీటి మీద వాటిని సేల్ చేస్తున్నాయి కంట్రీ ఆఫ్ ఆరిజిన్, ఏ కంట్రీ నుంచి ఆ వస్తువుని కొనుక్కున్నారు, ఇండియా నుంచా, చైనా నుంచా, జపాన్ నుంచా, ఏ కంట్రీ నుంచి కొనుక్కున్నారు అన్నది చెప్పాలి. ఈ కామర్స్ ఫర్మ్స్ అన్నటువంటివి మిస్లీడ్ చేయకూడదు, క్వాలిటీలో కానీ వీటిలో కానీ తప్పుదో పట్టించకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫెయిల్ బ్యాక్ లయబిలిటీ, అంటే మనకి ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందో లేదా ఏదైనా ప్రాబ్లం అనేటటువంటిది వచ్చిందనుకోండి, సో దానికి సంబంధించి ఎంత టైం లోపల దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాలి, వీటికంటూ క్లియర్ పాలసీ ఉండాలి. ఈ విధంగా మనకి రివైజ్డ్ గైడ్ లైన్స్ అనేటటువంటివి రావడం జరిగింది. ఇదిగోండి, ఇవి ఓవరాల్గా ఈ కామర్స్ రూల్స్. ఇందాక డ్రాఫ్ట్ ఈ కామర్స్ రూల్స్ని ఫైనలైజ్ చేసిందన్నామా, ఇవన్నీ ఈ కామర్స్ రూల్స్ అన్నమాట. అడ్వర్టైజ్మెంట్స్ ఎలా డిస్ప్లే చేయాలి, క్యాన్సిలేషన్ చేస్తే ఎలా ఛార్జెస్, ఎవరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఫాల్ బ్యాక్ లయబిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇందాక చదువుకున్నవే నీట్గా ఇక్కడ ఒక పాయింట్ బై పాయింట్ రాస్తున్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా టాక్సిక్స్ లింక్ అనేటటువంటి ఒక ఎన్జిఓ అనేటటువంటిది గంగా రివర్లో ఉండేటటువంటి వాటర్ని తీసుకొని 2 ప్లేసుల దగ్గర గంగా రివర్లో ఉండే వాటర్ని కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ని టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ చేసినటువంటి శాంపుల్లో మనం చూస్తే మైక్రో ప్లాస్టిక్స్ అనేటటువంటి ఉన్నాయి అని చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాతో కలిసి ఇది టెస్ట్ చేశారు. దాంట్లో ఏమన్నారు, మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయన్నారు. మైక్రో ప్లాస్టిక్స్ అంటే చాలా చిన్న సైజులో ఉండేటటువంటి ప్లాస్టిక్ పార్టికల్స్ని మైక్రో ప్లాస్టిక్స్ అని మనం పిలుస్తాం. మరి మైక్రో ప్లాస్టిక్స్ అనేటటువంటి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది చూడండి. మనకి నదులు, మామూలుగా మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వచ్చేటటువంటి మైక్రో ప్లాస్టిక్స్ అనేటటువంటివి కొన్ని గాలిలోకి, కొన్ని వాటర్లోకి, కొన్ని సముద్రాల్లోకి వెళ్తాయి. సో అటు ల్యాండ్ మీద ఉన్న యానిమల్స్ని ఇంపాక్ట్ చేస్తాయి, అటు అట్మాస్ఫియర్లోనూ పార్టికల్స్ రూపంలో తేలుతూ ఉంటాయి, అటు మెరైన్ ఆర్గానిజమ్స్లోనూ ఉంటాయి. సో వాటిని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనుషుల్లోనూ అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో మైక్రో ప్లాస్టిక్స్ అనేటటువంటి ఓన్లీ నదుల్లో వీటిలోనే కాదండి, మనం నార్మల్గా యాక్సెస్ చేసుకోలేని ప్లేస్లు, అంటే ఇప్పుడు ఎవరెస్ట్ అనేటటువంటిది ఉంది. సో అది నార్మల్గా యాక్సెసిబుల్ ప్లేసా కాదు. సో ఎవరెస్ట్ లాంటి హైయెస్ట్ ప్లేసెస్లోనూ ఉంది. ఆర్కిటిక్ సముద్రాల దగ్గరనూ ఇవి కనిపిస్తున్నాయి. ఫ్రెంచ్ పైరనీస్, మనకి మరియానా ట్రెంచ్ అని ఉంటుంది, డెప్త్స్, చాలా డెప్త్ ఉన్నటువంటి పాయింట్ అంట. సో మరియానా ట్రెంచ్, ఇలా ఈ పాయింట్స్ అన్నిట్లోనూ మరి చాలా ఎక్స్క్లూజివ్గా వెళ్తే కానీ వాటిని యాక్సెస్ చేయలేము. అలాంటి చోట్ల కూడా ఇలాంటి మైక్రో ప్లాస్టిక్స్ అనేటటువంటి ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి, నార్మల్గా ప్లాస్టిక్ కవర్సు, ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ కూడా నదిలో చేరినప్పుడు అవి స్లోగా డిసింటిగ్రేట్ అయినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ అనేవి అలా ఉంటున్నాయి. అవి మరి ఇక్కడ ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ కంటెక్స్లో మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని ఉన్నాయి. ఉంటే సరిపోద్ది కదా, ఉంటే సరిపోద్దా, వాటిని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ప్లాస్టిక్ని రీసైకిల్ చేసుకోవాలి. మైక్రో ప్లాస్టిక్స్ యొక్క యూజ్ని తగ్గించుకునేలాగా ఇండస్ట్రీస్కి రెగ్యులేషన్స్ తీసుకొని రావడం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని రావడం, ఇలాంటివి చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఆర్బీఐ అనేటటువంటిది డిజిటల్ కరెన్సీ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ని త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చేశారు, మనకి లాస్ట్ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనేటటువంటిది ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది. వీళ్ళకి ఏం చెప్పింది, ఇదిగో క్రిప్టో కరెన్సీస్ అనేటటువంటి వాటికి సంబంధించి ఆర్బీఐ అనేటటువంటిది కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొని వస్తే దాన్ని సుప్రీంకోర్టు అనేటటువంటిది కొట్టివేసి ఈ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్తో డీల్ చేసే వాళ్ళని అలో చేయమన్నారు. మరి మీరేం చెప్తారు అని ఆ కమిటీని వేశారు.
ఆ కమిటీ మనకి కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. వాటిలో ఒకటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ అనే వాటిని బ్యాన్ చేయాలి. ఎందుకంటే వాటి ద్వారా అన్సర్టనిటీ ఎక్కువ, వాటి ద్వారా వచ్చేటటువంటి నష్టాలు ఎక్కువ. సో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని తీసేయండి లేదా బ్యాన్ చేయండి. అది ఒకటో రికమెండేషన్. రెండోది, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేటటువంటి దానికి ఎంతో మనకి ఆదరణ అనేటటువంటిది ఉంది కాబట్టి మరి దాన్ని ఆర్బీఐ ఎందుకు దాన్ని తీసుకోకూడదు? సో ఆర్బీఐ ద్వారా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేటటువంటిది తీసుకొని రావాలని. మూడోది, ఈ క్రిప్టో కరెన్సీస్కి ఉపయోగించేటటువంటి డీసెంట్రలైజ్డ్ లెడ్జర్ సిస్టమ్ అంటారు. ఈ డీసెంట్రలైజ్డ్ లెడ్జర్ సిస్టమ్స్ వాటిని ఫైనాన్షియల్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్స్ వాటన్నిటిలోనూ వీటిని ఉపయోగించాలి. ఫైనాన్షియల్ ఫెసిలిటీస్కి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పనిచేసేటటువంటి డీసెంట్రలైజ్డ్ లెడ్జర్ సిస్టమ్ వాడుకోవాలి అని రికమెండేషన్స్ ఇచ్చారు. మరి దీని యొక్క రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకుని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేటటువంటి దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలి అని ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఆర్బీఐ అనేటటువంటిది ప్రయత్నిస్తుంది. మరి ఇంతకీ ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఈ క్రిప్టో కరెన్సీ ఏ విధంగా పనిచేస్తుంది? బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్న దాన్ని ఉపయోగించి ఈ క్రిప్టో కరెన్సీ అనేటటువంటిది మనకు వర్క్ అవుతుంది. సరే, మరి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? ఇది సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఇష్యూ చేయబోయేటటువంటి ఒక లీగల్ టెండర్గా పరిగణిస్తాము. వర్చువల్ కరెన్సీ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లో. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి 86% సెంట్రల్ బ్యాంక్స్ అనేటటువంటివి సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సంబంధించి రీసెర్చ్ చేపడుతున్నాయి. 14% బ్యాంక్స్ ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాయి. వాటిలో చైనా అనేటటువంటిది పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన వాటిలో మేజర్ కంట్రీగా మనం చెప్పచ్చు. అది కాకుండా వేరే వేరే దేశాలు ఉన్నాయి, బట్ చైనా అనేది మేజర్ కంట్రీ. ఆర్బీఐ అనేటటువంటిది మరి దీన్ని రీటైల్ సెక్టార్లో ఉపయోగించాలా, హోల్సేల్ సెక్టార్లో ఉపయోగించాలా, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ వాడాలా, సెంట్రలైజ్డ్ లెడ్జర్ సిస్టమ్ వాడాలా, టోకెన్ సిస్టమ్ వాడాలా, అకౌంట్ బేస్డ్ సిస్టమ్ వాడాలా, డిస్ట్రిబ్యూషన్ ఫార్మెట్ ఎలా ఉండాలి, లీగల్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఆర్బీఐ చట్టంలో మార్పులు తీసుకొని రావాలా, లేదా ఫెమా చట్టం వీటిలో మార్పులు తీసుకొని రావాలా, వీటన్నిటి మీద ఆర్బీఐ అనేటటువంటి చూస్తూ ఉంది. ఈ కంటెక్స్లో సిబిడిసి అనే దాని యొక్క అడ్వాంటేజ్ ఏమేమి ఉండొచ్చు? దాని క్యాష్ మీద డిపెండెన్స్ తగ్గుతుంది. సేవింగ్స్ అనేటటువంటివి మన కరెన్సీని ప్రింట్ చేయడానికి అయ్యే సేవింగ్స్ తగ్గుతాయి. రోబస్ట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేటటువంటిది వస్తుంది. టైమ్ జోన్స్ దాని మధ్య ఉండే డిఫరెన్సెస్ని తగ్గిస్తుంది. ఈ విధంగా మనకి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇందాకన్నట్టు వీటన్నిటిలోనూ మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి యొక్క ఎక్స్పెరిమెంటేషన్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలీదు. ఫర్ ద ఫ్యూచర్ మోడల్స్ అనేవి మనకు చెప్పాలి. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్స్, డౌట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. దీంట్లో సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది స్టాట్యూటరీ బాడీ. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టము ఆర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టము 2002 అనేటటువంటి దాని కింద స్టాట్యూటరీ బాడీ అన్నమాట. దీని కింద ఏం చెప్తున్నారు? అమెజాన్ అనేటటువంటి ఒక ఎంఎన్సీ అనేటటువంటిది ఫ్యూచర్ గ్రూప్ అనేటటువంటి కంపెనీతో దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్ చేశాక ఏది అమెజాన్ అనేటటువంటిది మల్టీనేషనల్ కంపెనీ, ఫ్యూచర్స్ గ్రూప్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. ఇది దీని యొక్క షేర్స్ని రిలయన్స్ అనే కంపెనీకి సేల్ చేసింది. అయితే అమెజాన్ ఏమంటుంది, ఇప్పుడు మాది రీటైల్ కంపెనీ, వాళ్ళది కూడా అదే అయినప్పుడు నువ్వు వాళ్ళకి అమ్మేటప్పుడు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? మాకు రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ ఉంది అన్నారు. మేము దీన్ని ఫస్ట్ రిఫ్యూజ్ చేయొచ్చు, రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ అనేటటువంటిది ఉంది అన్నారు. మరి దానికి సంబంధించి ఇండియాలో ఇది అయ్యేలాగా లేదు అని చెప్పి సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేటటువంటి దానికి వెళ్ళింది. ఆ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేటటువంటిది సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏం చెప్పింది? అవును, అమెజాన్ చెప్పేటటువంటి దాంట్లో నిజం ఉంది అని చెప్పి దానికి ఫేవర్గా రూలింగ్ ఇచ్చింది. కానీ దాన్ని పాటించాల్సిన అక్కర్లేదు, ఇదేమీ కాంపిటీషన్ కమిషన్ చట్టానికి వ్యతిరేకంగా లేదని చెప్పగానే వీళ్ళు ఈ డీల్తో ముందుకెళ్ళిపోయారు. దాంతో అమెజాన్ అనేటటువంటిది సిసిఐకి కూడా కంప్లైంట్ చేసింది. ఇదిగో వీళ్ళు ఏదైతే ఈ డీల్ అనేటటువంటిది ఉందో అది కాంపిటీషన్ని తగ్గించేలాగా ఉంది అని చెప్పేసి ఆ డీల్ అనేటటువంటి చేసుకోవడం జరిగింది అని అన్నారు. మరి ఈ అమెజాన్ ఇచ్చినటువంటి డీటెయిల్స్లో ఫాల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని హైడ్ చేస్తుంది ఫ్యాక్ట్స్ అన్నది సిసిఐ ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం అన్నమాట.
సరే ఇక్కడ చూడండి, ఫ్యూచర్స్ గ్రూప్ అనేటటువంటిది రిలయన్స్ రీటైల్కి దాని యొక్క రీటైల్, హోల్సేల్, వేర్ హౌస్, లాజిస్టిక్ బిజినెసెస్ని 24,000 కోట్లకు అమ్మేసింది. దాంట్లో వీళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు అమ్ముతున్నావు, ముందు మాకు చెప్పాలి కదా అన్నది అమెజాన్ యొక్క కంటెన్షన్ అనమాట. ఇలా అమ్మే ముందు షేర్ హోల్డర్స్ వద్దు అనే అధికారం మాకుంది కదా, మేము షేర్ హోల్డర్ కాబట్టి మీరెందుకు మాకు చెప్పలేదు అన్నది వాళ్ళు అడుగుతున్న విషయం. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. మహారాష్ట్రలో వర్షాలు, వీటి వల్ల ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు, కొంతమంది మిస్సింగ్ అన్నట్టుగా చెప్తున్నారు. మడ్ స్లైడ్స్ లేదా ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎలా జరుగుతాయి? హెవీ రెయిన్ఫాల్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఈ స్లోప్స్ అనేటటువంటివి బరువెక్కుతాయి. మరి వాటిలో ఎప్పుడైతే డీస్టెబిలిటీ ఉంటుందో, అంటే క్రాక్స్ కానీ లేదా కొంతమంది స్లోప్స్ దగ్గర ఇల్లు కడతారు, సో అప్పుడు ఇదంతా కూడా ఆ బరువుకి జారుతూ వచ్చి ఇక్కడ డిస్ట్రక్షన్ని కలగజేస్తుంది. ఇలా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతున్నాయి. మనకి పూణే అని ఇలా వివిధ ప్రాంతాలు, ముంబై చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్లో అక్కడ ప్లేస్ అనేటటువంటిది కాస్ట్లీ, అవునా? సో సబర్బ్ ఏరియాస్ అంటారు, దూరంగా ఉన్నటువంటి ఏరియాస్లో కొండలు వీటి దగ్గర కట్టుకొని ఉన్నారు. ఇక్కడ మరి కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు. మరి ఏం చేయాలి? ఈ కంటెక్స్లో సొల్యూషన్ ఏమై ఉండొచ్చు? రీహాబిలిటేషన్ ప్లాన్స్ అనేవి కల్పించాలి. అంటే పునరావాసం. మనకు తెలుసు ఆ ఏరియాస్లో వర్షం వస్తే ల్యాండ్ స్లైడ్స్ వస్తాయని తెలుసు. ఇప్పుడు ముందే క్లైమేట్ చేంజ్ వీటి వల్ల ఏమవుతుంది, ఒకేసారి ఎక్కువ వర్షపాతాన్ని రిసీవ్ చేసుకుంటున్నాయి. మరి ఆ కంటెక్స్లో ఈ పర్టికులర్ ప్రాంతంలో రీహాబిలిటేషన్ పనులు చేపట్టాలి. అఫోర్డబుల్ హౌసింగ్, సేఫ్ హౌసింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి. ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంటుందో అక్కడ మ్యాపింగ్ చేపట్టాలి. వల్నరబిలిటీ మ్యాపింగ్ అంటాం. ఏ ప్రాంతాలు వల్నరబుల్ ఏంటి అని మ్యాపింగ్ అనేటటువంటి చేపట్టాలి. NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ల్యాండ్ స్లైడ్స్ని తగ్గించేలాగా స్టెబిలైజేషన్ మెజర్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. డ్రోన్స్ అనేటటువంటివి ఎక్స్ప్లోజివ్స్ని క్యారీ చేసుకుంటూ వచ్చినటువంటి డ్రోన్స్ని షాట్ డౌన్, అంటే కూల్చివేయడం జరిగింది అన్నారు. మనకి రీసెంట్గానే జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ సెక్టార్ దగ్గర ఇది జరిగింది కదా. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఒక డ్రోన్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటారు, ఇది ఎక్స్ప్లోజివ్స్ని క్యారీ చేసుకొని వస్తుంటే దాన్ని కూల్చివేయడం జరిగింది. లాస్ట్ మంత్ మనకి IAF పర్సనల్ అక్కడ ఇంజూర్ కూడా అయి ఉన్నారు లాస్ట్ దీనికి సంబంధించి. సో ఈ కంటెక్స్లో డ్రోన్స్ వల్ల ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయండి, కానీ ఈ డ్రోన్స్కి సంబంధించి సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఉన్నాయి. మనం ఏం చేసాం గుర్తుందా? ఆ డ్రోన్ అటాక్ జరిగినప్పుడు అసలు ఈ డ్రోన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఈ డ్రోన్స్ వల్ల వచ్చే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి మీద మనం ఒక కాంప్రహెన్సివ్ వీడియో చేసాం. ఆ జూన్లో ఆ అటాక్ జరిగినప్పుడు, అంటే లాస్ట్ మంత్ చేసాం వీడియో, మీకు గుర్తుండుంటే ఒకసారి ఎవరన్నా చూడకపోయింటే అది చూడండి. అంటే డ్రోన్స్ అనేటటువంటివి సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఉన్నాయండి ఇందాక చెప్పినట్టు, కానీ వాటి వల్ల ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఎనర్జీ సెక్టార్లో, మీడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో ఏరియాస్లో ఉన్నాయి. సో ఈ కంటెక్స్లో డ్రోన్ జామర్స్ అనేటటువంటివి వాడాలి. డ్రోన్ జామర్స్ లాంటివి వాడడము, ఇలాంటివి చేయగలగాలి. అదేవిధంగా మనకి రీసెంట్గా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అనేటటువంటిది ఇంద్రజాల్ అనేటటువంటి ఒక డ్రోన్స్ నుంచి వచ్చేటటువంటి అటాక్స్ని ముందుగానే పసిగట్టి మనకి కంట్రోల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ పంపించేలాంటి డ్రోన్ డోమ్ అంటారు, అలాంటి వాటిని ఇంద్రజాల్ అనేటటువంటి పేరుతో ఆ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఇలాంటి వాటన్నిటిని అడాప్ట్ చేసుకొని సెక్యూరిటీ థ్రెట్స్ని తగ్గించుకుంటూ డ్రోన్ రూల్స్ కూడా వచ్చాయి, మనకి గమనించుంటే మనం చదివాం గుర్తుందా? రీసెంట్గా డ్రోన్ రూల్స్ 2021 అని వచ్చాయి. సో డ్రోన్స్ వల్ల ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి, అందువల్ల ఆ డ్రోన్స్ రూల్స్ని వాటిని ప్రమోట్ చేస్తూ డ్రోన్స్ వల్ల వచ్చే నష్టాలను తగ్గిస్తూ టెక్నాలజీస్ని వీటిలో వాడుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారు, బ్రెగ్జిట్ అనేటటువంటి దానికి సంబంధించి కొంత ఇష్యూ అనేది వచ్చింది. ఏంటి ఆ ఇష్యూ అనేటటువంటిది? ఇక్కడ చూడండి, ఇదేమో ఇంగ్లాండ్, ఇదేమో స్కాట్లాండ్, ఇది వేల్స్, ఇది నదర్న్ ఐర్లాండ్. ఈ నాలుగేనా? ఈ నాలుగిటిని కలిపేనా మనం యునైటెడ్ కింగ్డమ్ అంటాం. సరే, వీళ్ళు 2016లో బ్రెగ్జిట్ అనే రెఫరెండంని పాస్ చేశారు. బ్రెగ్జిట్ అంటే ఏంటి? యూరోపియన్ యూనియన్ అనేటటువంటి ఆ గ్రూపింగ్ నుంచి బయటకు వచ్చేసేయాలి అన్నారు. దానికి సంబంధించి ఓటింగ్ అనేటటువంటిది కండక్ట్ చేసినప్పుడు ఆ రెఫరెండం అనేటటువంటిది పాస్ అయింది, దాని ద్వారా బయటకు వచ్చేస్తామన్నారు. మరి కంప్లీట్గా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 3 years పట్టింది. 2019లో ఆ ప్రాసెస్ అనేటటువంటిది బ్రెగ్జిట్ ప్రాసెస్ని ఇన్వోక్ చేశారు. కంప్లీట్ అయింది. బ్రెగ్జిట్ ప్రాసెస్ అనేటటువంటిది కంప్లీట్ అయిపోయింది. అయితే మరి యూరోపియన్ యూనియన్కి
ఈ యూకేకి మధ్య ఏ విధమైన ట్రేడ్ రిలేషన్షిప్, అదర్ రిలేషన్షిప్ ఉండాలి? దానికోసం 2020లో బ్రెగ్జిట్కి సంబంధించి అగ్రిమెంట్ అంటారు. ఈ బ్రెగ్జిట్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఎవరెవరు చేసుకున్నట్టు? యూకే, యునైటెడ్ కింగ్డమ్ అనేటటువంటిది యూరోపియన్ యూనియన్తో కలిసి చేసుకుంది. మరి ఈ యూకే, యూరోపియన్ యూనియన్ మధ్య జరిగినటువంటి ఈ అగ్రిమెంట్లో ఏం చెప్పారంటే, నదర్న్ ఐర్లాండ్ అనేటటువంటిది ఈ పైనున్న ప్రాంతం. ఈ నదర్న్ ఐర్లాండ్ అనేటటువంటిది కింద ఉన్నటువంటిది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. ఈ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఇవన్నీ ఒకే ఐలాండ్లు కదా, ఒకే ఐలాండ్ ఇది. సో ఈ ఒకే ఐలాండ్ కాబట్టి ఈ విధమైన రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. మనకి యూరోపియన్ యూనియన్లో ఏ కంట్రీ ఉన్నా సరే వాటి మధ్య ఏ విధమైనటువంటి టారిఫ్స్ అవి ఉండవు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ బాగా గొడవలు జరిగాయి. మాకు ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఎలా సపరేట్ కంట్రీయో, యూకే నుంచి మేము కూడా వెళ్ళిపోతామని నార్దర్న్ ఐర్లాండ్లో బాగా గొడవలు జరిగినప్పుడు అలా ఏం వద్దు అని చెప్పి 1998లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్నే గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అంటారు. అంటే అటు నదర్న్ ఐర్లాండ్, ఇటు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మధ్యలో ఏ విధంగానూ బ్యారియర్స్ అనేటటువంటి ఉండవు అని చెప్పి గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఏమో యూరోపియన్ యూనియన్లో భాగము, నదర్న్ ఐర్లాండ్ ఏమో కాదు. మరి ఏ విధంగా బ్యారియర్స్ లేకుండా ఉంటుంది? గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ప్రకారం బ్యారియర్స్ ఉండకూడదు. ఇప్పుడు ఇది బయటకు వచ్చేసింది కాబట్టి బ్యారియర్స్ ఉంటాయి. అందుకని వీళ్ళు ఈ ప్రోటోకాల్ కింద ఏమన్నారంటే, ఈ దీంట్లో నదర్న్ ఐర్లాండ్ ప్రోటోకాల్ అనేది చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్లో ఒక ప్రోటోకాల్ అనమాట. సో దాని ప్రకారం ఏమన్నారు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి, నదర్న్ ఐర్లాండ్కి మధ్యలో ఏ విధమైన ట్రేడ్ బ్యారియర్స్ వద్దు, కానీ ఇక్కడి నుంచి ఈ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి గూడ్స్, సర్వీసెస్ మీద టారిఫ్స్ వేసుకుంటామన్నారు. ఇప్పుడు 2 సమస్యలు వచ్చాయి. ఒకటి ఎకనామిక్ సమస్య. నదర్న్ ఐర్లాండ్కి ఏమో గూడ్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి, మరి మిగిలిన పార్ట్స్, యూకేలో మిగిలిన పార్ట్స్కి రావట్లా. సో అది ఎకనామికల్గా మిగిలిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ కదా. రెండోది పొలిటికల్. ఇప్పుడు అసలు దాని నుంచి బయటకు వచ్చింది ఎందుకు? యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిందే మన ఓన్ పాలసీస్ మనం తీసుకుందామని. కానీ నదర్న్ ఐర్లాండ్ మీద ఈ కంట్రోల్ యూరోపియన్ యూనియన్లో ఉన్నట్టుంది ఇప్పుడు. సో ఇవన్నీ ఎలా కరెక్ట్ అవుతాయి? అలా ఒకవైపు పొలిటికల్ ప్రెషర్స్, ఒకవైపు ఎకనామిక్ ప్రెషర్స్ పెరిగాయి ఈ గవర్నమెంట్ మీద. అందుకని వాళ్ళు ఈ నదర్న్ ఐర్లాండ్ ప్రోటోకాల్ని రివైజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు కావాలంటే బయటకు వచ్చేసేయచ్చు బ్రెగ్జిట్ అగ్రిమెంట్ నుంచి, కానీ ఎన్నో సంవత్సరాలు కష్టపడి నెగోషియేషన్స్ చేసుకున్నాక వచ్చిన అగ్రిమెంట్ ఇది. దీనికి సడన్గా బయటకు వచ్చేస్తే ఎలాగా? ఇది ఇప్పుడు ప్రాబ్లంగా మారింది. ముందుకెళ్తే నెయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అంటారు చూసారా, ఆ సామెతలాగా ఉందన్నమాట పరిస్థితి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. దీంట్లో సీరో సర్వే అంటే ఏంటి? బ్లడ్ శాంప్లింగ్ సర్వే అంటాం. ఈ సీరో సర్వే అనేటటువంటిది రీసెంట్గా మనకి ICMR ద్వారా చేపట్టబడడం జరిగింది, అవునా కదా? సో ICMR ద్వారా చేపట్టడం జరిగింది. దాని ప్రకారం ఏమని తెలిసింది మనకి? నేషన్ వైడ్గా 2/3 వంతు అడల్ట్స్లో మనకి యాంటీబాడీస్ అనేటటువంటి ఉన్నాయి అని చెప్పారు. సో ఆ తర్వాత 40 కోట్ల మంది కోవిడ్ వల్నరబుల్ అన్నారు. అంటే వీళ్ళకి కోవిడ్ అనేటటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అది బాగానే ఉంది. అయితే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటటువంటిది ఈ మామూలుగా సీరో సర్వే, ఇది నేషన్ వైడ్ సీరో సర్వేలో చాలా తక్కువ మందినే సర్వే చేస్తుందండి. అలా కాకుండా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళలో 86% సర్వే చేపట్టింది. అంటే ఇది చాలా యాక్యురేట్గా ఉంటుందా లేదా? సో సీరో సర్వే అనేటటువంటిది నేషన్ వైడ్ సర్వే చేపట్టేది సపరేట్గా అయింది. వీళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ సపరేట్గా సర్వే చేపట్టారు. దానివల్ల కోవిడ్ పాలసీ ఈజీ అవుతుందా అవదా? ఆ విధంగా కోవిడ్ పాలసీ ఈజీ అవుతుంది. ఈ కంటెక్స్లో మన దేశంలో 40 పట్టణాలలో 10 లక్షలకు పైగా జనాభా ఉంది. 40 సిటీస్లో 10 lakhsకి పైగా పాపులేషన్ ఉంది. అలాంటి వాటిలో ఇలాంటి సీరో సర్వే చేపట్టచ్చు కదా. ఇంకా అర్బన్ ఏరియాస్ అనేటటువంటివి చాలా ఉన్నాయి. వాటిలో చేపడితే అర్బన్ ఏరియాస్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి దీని స్ప్రెడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దాన్ని మనం అడ్రస్ చేయగలము. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది MK రజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి కేసులో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటటువంటి స్పీషీస్ ఉన్నాయి. వీటిని రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో పవర్ లైన్స్, అంటే హై టెన్షన్ పవర్ లైన్స్ అంటారా, సో అవి గుద్దుకొని ఇవి చచ్చిపోతున్నాయి. సో ఖచ్చితంగా బర్డ్ డైవర్టర్స్ అనేటటువంటివి ఇన్స్టాల్ చేయండి, ఒకటోది. రెండోది, ఓవర్ గ్రౌండ్, మనకి గ్రౌండ్ పైన ఇలా కేబుల్స్ బదులు అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ ఎందుకు వెళ్ళకూడదు? ఆ రెండు చేస్తే ఈ స్పీషీస్ని కాపాడొచ్చు కదా. ఆ విధంగా మెజర్స్ తీసుకోండి అన్నారు. సరే, ఇక్కడ ఒకసారి చూడండి.
గ్రేట్ ఇండియన్ బర్స్టెడ్ అంటున్నా. దాని యొక్క పాపులేషన్ 200కి పడిపోయింది. పవర్ లైన్స్ అనేటటువంటివి వన్ ఆఫ్ ది థ్రెడ్స్గా చెప్పచ్చు. 1969లో దాని యొక్క పాపులేషన్ 1200 పైగా ఉంటే ఇప్పుడు ఆ పాపులేషన్ అనేటటువంటిది భారీగా పడిపోవడం జరిగింది. రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇంతకుముందు 11 రాష్ట్రాల్లో ఉండేటటువంటి పాపులేషన్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అందుకనే దీన్ని IUCN లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే చాలా వాటి యొక్క పాపులేషన్ అనేటటువంటిది భారీగా పడిపోయింది అన్నట్టుగా. సో భారీగా పడిపోవడం వల్ల అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అందువల్ల దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అందుకోసమే సుప్రీంకోర్టు అనేది దీంట్లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇండియా అనేటటువంటిది క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అంటున్నాం. క్లైమేట్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి కమిటెడ్గా ఉంది అంటున్నారు. అంటే ఏంటి? రీసెంట్గా మనకి G20కి సంబంధించినటువంటి ఎనర్జీ మరియు ఎన్విరాన్మెంట్ కొయిలీషన్ అనేటటువంటి జరిగింది. ఈ కంటెక్స్లో ఇండియా అనేటటువంటిది వివిధ రకాలైనటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని, కొయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. సో వీటన్నిటిని ఎన్నో ప్రమోట్ చేసింది. ప్లస్ మనకి ఇదిగో క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి. CBDR అంటాం, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అని. సో వాటన్నిటికీ సంబంధించి మెజర్స్ అనేటటువంటివి తీసుకుంటున్నామని చెప్పారు. వాటికి సంబంధించి వేటిలో ఇండియా అనేటటువంటిది మెజర్స్ తీసుకుందని మనం చెప్పొచ్చు. ఒకసారి చూద్దామా. ఇండియా అనేటటువంటిది మనం క్లైమేట్ చేంజ్ వీటన్నిటిని డీల్ చేయడంలో వేటిలో మెజర్స్ తీసుకుంది. ఇండియా అనేటటువంటిది రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్, విండ్ వీటికి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ కమిట్మెంట్స్ అనేటటువంటిది ఇచ్చింది. బయోఫ్యూయల్స్ అనేటటువంటి వాటిని ప్రమోట్ చేస్తుంది. NDCs అనేటటువంటివి, అర్బన్ క్లైమేట్ యాక్షన్ అని అంటాం, వీటిలోనూ మెజర్స్ తీసుకుంటున్నాం. 450 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని డెవలప్ చేస్తామని చెప్పాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇయర్ ఎండింగ్లో అంటే నవంబర్లో గ్లాస్గో అనేటటువంటి ప్రాంతంలో UNFCCకి సంబంధించినటువంటి సమ్మిట్ జరగబోతుంది. దాంట్లోనూ ఈ విషయాల గురించి మనం డీల్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనకి ఒక బిల్ని ప్రైవేట్ మెంబర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటండి? ఇంతకీ ఒక మినిస్టర్ కానటువంటి వ్యక్తి పార్లమెంట్కి సంబంధించిన మెంబర్, మామూలు MP అయ్యుండి మినిస్టర్ కాకపోతే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే బిల్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ప్రైవేట్ మెంబర్ బిల్ ద్వారా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకొని రావాలని ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నారు. జనరల్గా అలాంటి బిల్స్ పాస్ అవ్వవు, బట్ ఆ విషయాన్ని హైలైట్ చేయడం కోసం అలాగ చేస్తూ ఉంటారు. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మ్యారేజ్, అడాప్షన్, డివోర్స్ ఇవన్నీ ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్కలా రూల్స్ ఉంటాయి. అలా కాకుండా అందరికీ ఒకటే రూల్స్ అప్లికబుల్ అయ్యే విధంగా సివిల్ కోడ్ అనేటటువంటి తీసుకొని రావాలి అన్నది ఉద్దేశం. దానికి సంబంధించి మనకి DPSPలో ఆర్టికల్ 44 అనేటటువంటి దాని గురించే మాట్లాడుతుంది, యూనిఫామ్ సివిల్ కోడ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మంచిదే, కానీ ఇండియా లాంటి డైవర్స్ కంట్రీలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయాలంటే అన్ని గ్రూప్స్ యొక్క కన్సెన్సస్ ఉండాలి. లేదంటే ఒకళ్ళు డామినేట్ చేశారు ఇంకొకళ్ళు అనుకునేటటువంటిది ఇది ఉంటుంది. ఆ కన్సెన్సస్ డిస్కషన్స్ తర్వాతే ఇలాంటివి తీసుకొని రావాలి. అనవసరంగా ఇలాంటివి తీసుకొని వస్తే కాంట్రవర్సీస్ వచ్చే అవకాశం ఉంది. గోవాలో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఉంది. మరి మిగిలిన ప్రాంతాల్లో ఏంటి అని, అది చాలా చిన్న రాష్ట్రం, పాపులేషన్ రిలీజన్ వైజ్గా చూస్తే యూనిఫామిటీ ఎక్కువ, కానీ మిగిలిన ప్రాంతాల్లో అలా లేదు కదా. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. 30 సంవత్సరాలు అయింది మనం LPG రిఫార్మ్స్ అనేవి తీసుకొని వచ్చి 30 సంవత్సరాలు అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను దీని నుంచి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండిట్లోనూ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే దీని మీద 1 అవర్కి పైగా మనం ఒక కాంప్రహెన్సివ్ వీడియో చేసాం. అసలు ఆ 30 years LPG రిఫార్మ్స్ ఎలా వచ్చాయి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఫర్దర్గా ఏం చేయాలి, దానికి నేమేం మెజర్స్ తీసుకున్నామని ఒకసారి మన ఎకానమీ ప్లేలిస్ట్లో చూస్తారా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ LPG రిఫార్మ్స్ వల్ల పావర్టీ తగ్గింది, ఎకనామిక్ గ్రోత్ పెరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ గ్రోత్స్ అనేవి పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఎకనామిక్ రివైవల్ అనేటటువంటి చేసుకోవడము, సస్టైనబుల్గా ఉండడము, హెల్త్ కేర్ అనేటటువంటిది అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చూడడము, ఈ విధమైనటువంటి మెజర్స్ని తీసుకోవాలి
అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఒకసారి ఇది మాత్రం కంపల్సరీగా చూసి నోట్స్ రాసుకోండి. ప్రతి వీడియో కింద నోట్స్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి నేషనల్ మెంటల్ హెల్త్ దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది గేట్ కీపర్ మోడల్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. అంటే ఏంటి, జైల్స్లో ఉండేటటువంటి వాళ్ళలో సూసైడ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి, వాటిని తగ్గించాలి. దీనికి అందరికీ ఒకేలాగా అవేర్నెస్ కల్పించడం కాదు, ఎవరైతే వల్నరబుల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఆ వల్నరబుల్ వాళ్ళకి స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్, వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇలాగా వల్నరబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెసిఫిక్ మెజర్స్ తీసుకోవాలి. బడ్డీ సిస్టమ్ అంటారు, బడ్డీ అంటే ఫ్రెండ్. సో బడ్డీ సిస్టమ్ అనేది తీసుకొని రావాలి. అంటే ఏంటి, ఇక్కడ ఎవరైనా సూసైడ్ టెండెన్సీస్ ఉన్నారు, సో వాళ్ళకి డిప్రెషన్లో ఉన్నారు, మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పాలనుకున్నప్పుడు వినేవాళ్ళు ఒకరు ఉంటారు, కౌన్సిలర్స్. ఆ విధమైన బడ్డీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం, వీటి వల్ల సూసైడ్ టెండెన్సీస్ తగ్గించవచ్చు అన్నది ఇక్కడ చెప్తున్న విషయం. సరే, మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దామా. కోఆపరేటివ్ మూమెంట్ యొక్క ఆరిజిన్స్ని తెలపండి. కోఆపరేటివ్ మూమెంట్ని ప్రమోట్ చేయడానికి రీసెంట్ మెజర్స్ తెలపండి. కోఆపరేటివ్ మూమెంట్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా ఆరిజినేట్ అయింది, చట్టాలు రాయాల్సిన అక్కర్లేదండి, కంటెక్స్ట్ రాయాలి. ఏ కంటెక్స్ట్లో ఈ మూమెంట్ వచ్చింది, దేనివల్ల అన్నది రాయాలి. సరేనా, ఇది కాదు, దేనివల్ల వచ్చింది, ప్రామినెంట్ కోఆపరేటివ్ మూమెంట్స్ ఏంటి, అది రాయాలి మీరు. పోస్ట్ ఇండిపెండెన్స్లో ఎలా ఉంది, రీసెంట్ మెజర్స్ రాయడం చాలా నీట్గా సింపుల్గా రాశారు. ఇది ఒక్కటి మార్చండి, ఇంకా బాగుంటుంది. రైట్, కోఆపరేటివ్ సొసైటీస్ మూమెంట్, దాని యొక్క ఆరిజిన్ ఎలా ఉంది, ఓకే, మెజర్స్ ఏమేమి తీసుకొచ్చారు, రీసెంట్ మెజర్స్ రాయాలండి మీరు. రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది ఏమేమి మెజర్స్ తీసుకుంది, ఓకే గుడ్. ఫర్దర్గా ఎప్పుడైనా ఒక్క 1 లైన్ అయినా సరే దాంట్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయన్నది కనుక మీరు చెప్పగలిగితే ప్రాబ్లమ్స్ బాగుంటుంది. ఆ తర్వాత మీరు రాసినటువంటి వే ఫార్వర్డ్ అనేది బాగుంటుంది. దీని మినిస్ట్రీ గురించి మీరు ఇంత ఎక్కువ రాయాల్సిన అక్కర్లేదు. ఇక్కడ చూడండి, కోఆపరేటివ్ మూమెంట్ అంటే ఏంటి, దాని ఆరిజిన్ చెప్పాలి. ఆరిజిన్, ట్రేస్ ది ఆరిజిన్ అన్నప్పుడు కొంచెం ఎక్కువ రాయాలి, దానికి 5 మార్కులు ఉంటుంది. సరేనా, ఒక ఇంట్రడక్షన్లో అయిపోగొట్టకూడదు, కొంచెం డీటెయిల్డ్గా రాసుకోండి. ఆ తర్వాత దానికోసం ఏమేమి చర్యలు తీసుకున్నామో రాస్తాము. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇది బాగా రాశారు, ఇదొక్కటి పెంచాలి, దీన్ని కొంచెం బెటర్గా రాయాలి. కోఆపరేటివ్ మూమెంట్ అంటే ఏంటి, ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో ఏ విధంగా వచ్చింది, పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో రీసెంట్ మెజర్స్, వీటిని కంబైన్డ్గా రాయాలి. వీటిని కంబైన్డ్గా కొద్దిగా షార్ట్గా రాసుకోండి. సహకార సంఘాలంటే ఏంటి, వాటిలో సమస్యలు ఏమేమి ఉన్నాయి, మనం ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగామో జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఫస్ట్ టైం రాశారన్నారు, బాగా రాశారు, కానీ చూడండి, సహకార సంఘాలంటే ఏంటి, వాటి యొక్క ఆరిజిన్ అంటే అవి ఎలా మొదలయ్యాయి అది రాయాలి, దానికి ఎగ్జాంపుల్స్ రాయాలి. ఆ తర్వాత రీసెంట్గా ప్రభుత్వం చేపట్టిన చర్యలు రాయాలి. ఆ తర్వాత 1 లైన్ 1 or 2 లైన్స్ ప్రాబ్లమ్స్ రాసి ఏం చేయొచ్చో రాయాలి. ఒకసారి ఫ్రేమ్వర్క్ని చూసుకోవాలండి. ఎప్పుడైనా రాస్తూ ఉండే కొద్దీ బెటర్గా ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ రోజే మనం బెస్ట్ ఆన్సర్స్ రాయలేం, రాస్తూ ఉంటే మంచి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, మిడ్ డే మీల్ స్కీమ్కి సంబంధించి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో రాయమన్నాం. మిడ్ డే మీల్ స్కీమ్ అంటే ఏంటో రాశారు, దాని ఆబ్జెక్టివ్స్. పర్ఫార్మెన్స్ అంటే దాని అచీవ్మెంట్స్ రాయాలండి. పర్ఫార్మెన్స్ అంటే ఏం రాయాలంటే అది ఏం అచీవ్ చేసింది, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని సొల్యూషన్స్ ఏంటి, ఇది మన యొక్క ఫ్రేమ్వర్క్ అవ్వాలి. ఫస్ట్ దాన్ని డిఫైన్ చేయండి, దాని ఆబ్జెక్టివ్స్ అంతా ఇంట్రడక్షన్లోనే రాసేయాలి. దాని అచీవ్మెంట్స్ రాయాలి, దాని ప్రాబ్లమ్స్ రాయాలి, సొల్యూషన్స్ రాయాలి. ఇది కొద్దిగా చూసుకోవాలి. స్కీమ్స్కి సంబంధించి ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ ఫ్రేమ్వర్కే ఫాలో అవ్వగలగాలి. ఇక్కడ చూడండి, ఇది మనకి మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకొచ్చాము, దాని యొక్క మీల్ స్టేటస్ ఎలా ఉంది, దానికి సంబంధించి మిడ్ డే మీల్ స్కీమ్ ఏమేమి అడ్వాంటేజెస్ని ప్రొవైడ్ చేసింది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా అండి, మనకి ఎప్పుడూ కూడా ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఎలా ఉండాలి, ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది క్లియర్గా దాని అచీవ్మెంట్స్ చెప్పాలి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పాలి, ఫైనల్ సొల్యూషన్స్ చెప్పాలి. సరేనా, అలాగ రాసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇదిగోండి, అసలు దీనికి సంబంధించి కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, దాని అచీవ్మెంట్స్ ఏంటి రాశారు, గుడ్. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి రాశారు, గుడ్, బాగా రాశారండి, చాలా బాగా రాశారు. నెక్స్ట్, మిడ్ డే మీల్ స్కీమ్ అంటే ఏంటి, దాన్ని ఎదుర్కొంటున్న సవాళ్ళు, దాని ప్రాముఖ్యత బదులు దాని అచీవ్మెంట్స్ రాయాలి. అది ఏమేమి అచీవ్ చేసింది అన్నదాన్ని స్పెసిఫిక్గా రాయగలిగితే బాగుంటుంది. ఆ తర్వాత ఇదంతా బాగుంది, ఫస్ట్ పార్ట్ని మీరు మార్చగలగాలి.
నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్ అంటే ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కన్సర్న్స్ ఏంటి, వే ఫార్వర్డ్ని కొద్దిగా షార్ట్గా రాసుకోండి, బాగా రాశారు. వర్డ్ లిమిట్ అనేది కొంచెం లిమిట్ చేసుకోండి. మిడ్ డే మీల్ స్కీమ్ అంటే ఏంటి, దాని యొక్క స్టాటిస్టిక్స్ ఏంటి, మెరిట్స్, అచీవ్మెంట్స్ రాయాలండి. అచీవ్మెంట్స్ ఏంటి రాయాలి. దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటో రాయాలి. మెరిట్స్ డీమెరిట్స్ అన్నది కాదు, అచీవ్మెంట్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ తర్వాత సొల్యూషన్స్ రాసుకుంటాం. మరి ఇవి ఇవాళ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదండి. రేపటి నుంచి మనం ఫార్మెట్లోనే కంటిన్యూ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.